అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఆంధ్ర నవోదయం దిశగా అడుగులు వేస్తోంది. ఏపీ ప్రజల స్వప్న సాకారం దిశగా రాజధాని నగరం సగర్వంగా రూపుదిద్దుకుంటోంది. విధ్వంసం నుంచి వికాసం వైపు, అగాధం నుంచి అభివృద్ధి వైపు పరుగులు పెడుతోన్న అమరావతి తొలిసారి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కోసం అంగరంగ వైభవంగా ముస్తాబవుతోంది. అమరావతి టాప్ గేర్ లో దూసుకుపోతోంది. ఆంధ్రుల కలల రాజధాని నిర్మాణం నా భూతో అన్నట్లుగా జరుగుతోంది. ఆర్థిక కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా ఫ్యూచర్ టెక్నాలజీ హబ్ గా రూపుదిద్దుకుంటోంది. సీఎం చంద్రబాబు పక్కా ప్లానింగ్ తో ఆనంద అమరావతి కళ సాకారమవుతోంది. కూటమి ప్రభుత్వం రాకతో అన్ని రంగాల్లో నూతనోత్సాహం వెల్లివిరుస్తోంది. పెట్టుబడులు, సంస్కరణలతో కళకళ్లాడుతోంది. వైసీపీ పాలనలో విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీకి రాజధాని లేకుండా మావిగన్ పేరుతో వైసీపీ కుట్రలు చేస్తోందని విమర్శించారు. రప్పా అంటూ వైసీపీ శ్రేణులు రోడ్లపైకి వచ్చి వీరంగం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. లా అండ్ ఆర్డర్ కు విఘాతం కలిగిస్తే ఊరుకునేది లేదని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. మావిగన్, వాటికన్ సిటీ తరహాలో మావిగన్, ఏ ఒక్క వ్యక్తి అయినా మావిగన్ సహకరిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్లీ మూడు ముక్కలాట కావాలన్నా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాజధానిని విధ్వంసం చేసుకుంటావా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక వ్యక్తికి ఇల్లు ముఖ్యం, రాష్ట్ర సమాజానికి రాజధాని ముఖ్యం. ఎన్ని అడ్డంకులు సృష్టించినా నేను ఎక్కడా రాజీ పడను. రేపే మీరు చూస్తే 13వ తారీఖున రాజమార్గం యాక్సెస్ రోడ్డు, ఫస్ట్ రోడ్డు రాజధానిలో వస్తా ఉందని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అటు ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేసేలా 64వ సిఆర్డీఏ అథారిటీ సమావేశం నిర్ణయాలు తీసుకుంది. డేటా సెంటర్లు, క్వాంటమ్ వ్యాలీ, రోప్ వే, లండన్ ఐ, 5G టవర్లు, భవిష్యత్ బ్రిడ్జీల నిర్మాణం వంటి పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు సిఆర్డీఏ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు మంత్రి నారాయణ. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, రైల్వే లైన్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణలో భాగంగా మోతడక గ్రామ పరిధిలో 2340 ఎకరాల భూమిని కేటాయించే తీర్మానానికి అథారిటీ ఆమోదం తెలిపిందన్నారు. అవుటర్ రింగ్ రోడ్ ఉందో దానికి సంబంధించి యాక్చువల్గా ల్యాండ్ పుల్లింగ్ చేయాలి, ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్నామండి. మోకతడ గ్రామంలో 2344 ఎకరాలు ఉంది. వాళ్ళందరూ కూడా మేము ల్యాండ్ ఇస్తాం, ల్యాండ్ పుల్లింగ్ తీసుకోమని యాక్చువల్గా వాళ్ళు రిజల్యూషన్ ఇచ్చారు గ్రామం. దాన్ని యాక్చువల్లీ వాళ్ళ అథారిటీలో పెట్టి అథారిటీ అప్రూవ్ చేసింది. రేపు క్యాబినెట్లో కూడా దీన్ని పెట్టడం జరుగుతుంది. అమరావతి అయిన కూడా యాక్చువల్గా స్టార్ట్ చేయడానికి పీపీపీ మోడల్లో ఆర్ఎఫ్పీ వెళ్ళటానికి యాక్చువల్గా అనుమతి ఇచ్చారు. అది కూడా ముందుకు పోతుంది. అమరావతి నిర్మాణ పనులను మంత్రులు అనిత, కొండపల్లి శ్రీనివాస్, సవిత పరిశీలించారు. ఏపీ భవిష్యత్, ఆత్మగౌరవం అమరావతి నిర్మాణంలో కనబడుతోందన్నారు హోంమంత్రి అనిత. జగన్ 3 రాజధానుల కాలయాపన చేసి ప్రజలను మోసం చేశారని మంత్రులు మండిపడ్డారు. మావిగన్ గురించి మాట్లాడేవారు అమరావతికి వచ్చి ఐకానిక్ నిర్మాణాలను చూడాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అనే కన్నా ఆంధ్రప్రదేశ్ తాలూకా ఆత్మగౌరవం అనేది కూడా ఒక మాట చెప్పుకోవాలి. 2019 నుంచి 24 వరకు కూడా అమరావతిని కంప్లీట్ గా నాశనం చేయడమే కాకుండా 3 రాజధానులని ఒక తెరలేపడం, మళ్ళీ అమరావతిని ఏ రూపుకి తీసుకొచ్చామని చూపించడానికి ఈరోజు ఇక్కడ మేమందరం కూడా చూడటానికి మేమందరం ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. అతను బుద్ధి లేకుండా మావిగన్ అని పేరు చెప్పి మళ్ళీ ఇంకొక కన్ఫ్యూషన్కి తెరలేపడం. అసలు ఆ మావిగన్ అనే పదాలు ఉపయోగిస్తున్న చాలా మందిని వాళ్ళు వస్తే మీరు వస్తే చూపించడానికి మేము కూడా రెడీగా ఉన్నాం, ఇక్కడ ఏం జరుగుతుందో చూపించడానికి. ప్రపంచంలో కూడా ఏ దేశంలో కూడా ఎలాంటి ఒక రాజధాని నిర్మాణం కొత్తగా పెట్టడం అనేది సరికొత్త ఆలోచన. అది నేనైతే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆయన దూరదృష్టి 10 సంవత్సరాల ముందే ఇదంతా కూడా ఆలోచన చేసి కార్యరూపం చేయడం జరిగింది. మరి అలాంటి నాయకత్వంతో ఈరోజు మన రాజధానిని నిర్మాణం చేసుకుంటున్నాము. అలా ఎమ్మెల్యేలకు కూడా ఇక్కడ క్వార్టర్స్ రెడీ అయిపోయాయి. రేపు డిసెంబర్కి క్వార్టర్స్ అన్నీ కూడా రెడీ అయిపోతున్నాయి. మొత్తం అన్ని బిల్డింగ్స్ కూడా రేపు డిసెంబర్ టార్గెట్గా పెట్టుకొని ఈరోజు ఎమ్మెల్యేస్కి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది, ఎమ్మెల్సీస్ కంప్లీట్ అయిపోయింది, మినిస్టర్స్ కూడా అవుతుంది. అలాగే ఉన్నటువంటి ఐపీఎస్, ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా బిల్డింగ్స్ కంప్లీట్ అయిపోయాయి. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటి వరకు 15 ఆగస్టు వేడుకలకు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా ఉంది. అయితే రాజధాని అమరావతిలో ప్రధాని మోదీ చేతుల మీదుగా పనులు రీస్టార్ట్ అయి జెట్ స్పీడ్ తో ముందుకు వెళుతున్న తరుణంలో అక్కడ ఈ వేడుకలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రధాన రహదారులు, కూడళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, వేడుకల ప్రాంగణాన్ని ప్రత్యేక విద్యుత్ అలంకరణలతో ముస్తాబు చేస్తున్నారు. జాతీయ పతాక రంగులతో కళకళ్లాడేలా అలంకరణలు చేపడుతున్నారు. ఉద్యానవనాలు, రహదారి మధ్య భాగాల్లో పచ్చదనం పెంపు, పారిశుద్ధ్యం పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. ఈ వేడుకలకు విజయవాడ, గుంటూరు, అమరావతి ప్రాంతాల్లోని రైతులను ప్రత్యేకంగా ఆహ్వానించనున్నారు. ఇప్పటికే వీరి కోసం గ్యాలరీలను వాటర్ ప్రూఫ్ టెంట్లతో సిద్ధం చేశారు. సీఎం చంద్రబాబు సహా ముఖ్య అతిథుల కోసం ప్రత్యేక పోడియాలను ఏర్పాటు చేశారు. రాజధాని పరిసరాల్లో భద్రతను మరింత పటిష్టం చేయనున్నారు. వేడుకల ప్రాంగణంతో పాటు ప్రధాన కూడళ్ల వద్ద విస్తృత పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. సీసీ కెమెరాలు, బాంబ్, డాగ్ స్క్వాడ్లతో నిరంతర నిఘా చేపట్టనున్నారు. అతిథులు, ప్రజల రాకపోకలకు అనుగుణంగా ప్రత్యేక ట్రాఫిక్ ప్రణాళిక అమలు చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6 లో భాగంగా గతేడాది ఆగస్టు 15న ప్రారంభించిన శ్రీశక్తి పథకం గ్రాండ్ సక్సెస్ అయిన కారణంగా ఆ పథకాన్ని ప్రతిబింబించేలా శకటం రూపొందించడంతో పాటు ఎంతమందికి లబ్ధి కలిగింది అనే అంశాన్ని కూడా ప్రత్యేకంగా వేడుకల్లో ప్రస్తావించనున్నారు. మొత్తానికి నా భూతో అన్నట్లుగా రూపుదిద్దుకుంటున్న అమరావతి మొట్టమొదటి స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు అంగరంగ వైభవంగా సిద్ధమవుతోంది.